హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్లో ఫంక్షన్ స్టైల్లో దోసకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసి చూపిస్తానండి. ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో అయితే చేయండి. మీకు ఎగ్జాక్ట్గా భోజనాల్లో తింటే దోసకాయ పచ్చడి ముక్కలు పచ్చడి కాకుండా కొంతమంది పెడతారు కదండి, కొంచెం కచ్చా పచ్చగా నూరి ఆ పచ్చడి అయితే నేను చూపిస్తున్నాను. అసలు ఎంత అద్భుతంగా కుదిరిందో అండి. ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో అయితే చేయండి. టిప్స్తో పాటు చెప్తానండి, లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో అనేది. సో ఇప్పుడైతే ఒక మీడియం సైజ్ దోసకాయని అయితే తీసుకున్నానండి. ఒక దోసకాయకి 3 టమాటాలు అండ్ 10 పచ్చిమిర్చి అయితే కరెక్ట్గా సరిపోతున్నాయండి. కారం ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదండి. ఎగ్జాక్ట్గా ఈ మెజర్మెంట్స్తో చేసుకోండి. ఒక దోసకాయకి 3 టమాటాలు అయితే కరెక్ట్గా వేయండి అండ్ పచ్చిమిర్చి అనేది మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి. ఇప్పుడైతే పైన పొట్టంతా తీసేసి లోపల అయితే విత్తనం చెక్ చేసుకుంటున్నానండి, చేదు ఉందా లేదా అని. చేదు ఉంటే మాత్రం అసలు దోసకాయ పచ్చడి అయితే చేయకండి, ఇంకా వేరేనా రెసిపీ చేయండి. ఎందుకంటే ఈ దోసకాయ పచ్చడికి విత్తనాలతోనే టేస్ట్ బాగుంటుంది. విత్తనాలు లేని పచ్చడి మన ఛానల్లో కూడా ఉందండి, దోసకాయ పచ్చడి. అది ఒకసారి చేయండి, అలా కూడా బాగుంటుంది. అది ముక్కల పచ్చడి క్యాటరింగ్ స్టైల్లో చేశాను. ఇదేమో సెమీ గ్రేవీగా ఉంటుంది కదండి, కొంచెం కచ్చా పచ్చగా ఆ పచ్చడి. సో ఇప్పుడు విత్తనాలతో పాటు అయితే కట్ చేసేసుకున్నాను కదా. మళ్ళీ చెప్తున్నానండి, విత్తనాలతో పాటే వేయాలి పచ్చడి అనేది, అప్పుడే మీకు ఎగ్జాక్ట్ టేస్ట్ వస్తుంది. సో పచ్చిమిర్చి కూడా పైన తొడాలు తీసేసుకొని వాష్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఒక దోసకాయకి 3 టమాటాలు కూడా అలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకుంటున్నాను. ఎప్పుడు చెప్పినట్టే టమాటాలు అనేవి బాగా మగ్గినవే వేయండి పచ్చడికి. కొన్ని రెసిపీస్ ఉంటాయండి కొంచెం పచ్చివైనా పర్లేదు, బట్ ఇలాంటి పచ్చళ్ళకి ఏంటంటే టమాటా అనేది కొంచెం మగ్గితేనే బాగుంటుంది మెత్తగా. అప్పుడు ఎందుకంటే మనం నీళ్ళు వేయం కదా ఇలాంటి పచ్చళ్ళకి, సో ఆ మెత్తటి టమాటానే మనకు సరిపోతుంది. అందుకే మెత్తటి టమాటాలు అని చెప్తున్నాను. సో టమాటాలు అలా కట్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు అండ్ టమాటా ముక్కలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా. చాలా చాలా బాగుందండి, మళ్ళీ చెప్తున్నాను, ట్రై చేయండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కళాయి పెట్టుకున్నానండి. సో బాండీ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ అయితే ఆయిల్ వేసానండి. కొన్ని రెసిపీస్కి ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇంత ఆయిల్ అయితే అనుకోకండి, కొన్ని టేస్టీగా ఉండాలంటే ఆయిల్ పడాల్సిందే. సో ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకోండి. సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 స్పూన్ అయితే పల్లీలు వేసుకున్నానండి. పల్లీలు అయితే అస్సలు ఎక్కువ వేయకండి, జస్ట్ ఫ్లేవర్ కోసం 1 స్పూన్ వేసుకోండి అంతే, అండ్ గుజ్జు కోసం. ఒక దోసకాయకి అయితే 1 స్పూన్ పల్లీలు అయితే సరిపోతాయండి. సో ఇప్పుడైతే పల్లీలు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాం కదండి. పల్లీలు అయితే కొంచెం లైట్గా ఫ్రై అయిపోయినాయి. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు వేసుకోండి. సో ఇప్పుడు పల్లీలు ధనియాలు మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాడు. ఇక్కడే 1/2 స్పూన్ అయితే జీలకర్ర వేయండి, ఎక్కువ వేయకండి జీలకర్ర, ఈ పచ్చడిలో కొంచెమే సరిపోతుంది. 1/2 స్పూన్ కన్నా తక్కువే వేసుకోండి. సో ఇప్పుడు పల్లీలు ధనియాలు జీలకర్ర మంచిగా అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఆ వేడికి మళ్ళీ కొంచెం అలా ఫ్రై చేస్తున్నానండి, అందుకే అక్కడ బాండీ తీసేసి చూపిస్తున్నాను. సో పల్లీలు ధనియాలు జీలకర్ర మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసినాయి చూసారా. ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను కదా. సో ఇప్పుడు అదే బాండీలో 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది మీ క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలండి. సో ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. ఎప్పుడైనా పచ్చిమిర్చి అనేది కట్ చేసుకొని వేసుకోండి, బిగినర్స్కి చెప్తున్నానండి. ఎవరైనా కొత్తగా వంటలు స్టార్ట్ చేసే వాళ్ళకి తెలియదు కదా. సో కట్ చేసుకొని వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి అనేది మనకి పైకి చిందుకొని ఉంటాయండి, అంటే పేలుతాయి కదా పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడు, అలా పేలకుండా ఉంటాయి. సో పచ్చిమిర్చి అనేది కొంచెం మంచిగా ఫ్రై అయిపోయినాయి చూసారండి. పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిన తర్వాతే మనం దోసకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి, అప్పుడే పచ్చిమిర్చిలో ఉన్న పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన తర్వాత దోసకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్నాం. కొంచెం అలా 1 సెకండ్ మగ్గిపోయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు అండ్ కొంచెం అయితే చింతపండు అయితే వేసుకున్నాను. గోలీ సైజ్ అంత చింతపండు వేసుకోండి ఒక దోసకాయకి, ఎందుకంటే టమాటాలు వేసాం కాబట్టి 3 పులుపు సరిపోతుంది. అలా నిమ్మకాయ సైజు కాదండి, గోలీ సైజ్ అంతా వేసుకోండి. సో మంచిగా మూత పెట్టేసుకొని మగ్గించుకున్నామండి ఉప్పు పసుపులో. ఇప్పుడు మంచిగా మగ్గిపోతాయి చూసేయండి. చూసారండి, మంచిగా మగ్గిపోయి పైకి లైట్గా ఆయిల్ వచ్చేసింది కదా. అలా పైకి ఆయిల్ వచ్చేసినప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర అయితే ఒక గుప్పడి వేసుకోండి, ఎక్కువ వేయకండి, ఒక గుప్పడి అయితే సరిపోతుంది. ఇంకా తక్కువ వేసుకోవాలన్నా మీ ఇష్టం అండి, తక్కువ కూడా వేసుకోవచ్చు. బట్ మన క్యాటరింగ్స్లో ఏంటంటే కొత్తిమీర క్వాంటిటీ కొంచెం ఎక్కువే వేస్తారు. సో నేనైతే ఒక దోసకాయకి ఒక గుప్పడి వేసుకున్నానండి. వేసుకొని కొత్తిమీర అనేది ఒకసారి అలా మిక్స్ చేసేస్తే మనకు ఆ మిక్సింగ్కి కొంచెం వడబడిపోయిద్ది. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేయండి, అప్పుడు ఏంటంటే ఆ ఫ్లేవర్ పడుతుంది, కొత్తిమీర ఫ్లేవర్ అనేది ముక్కలకి. ఒక 1 సెకండ్ అలా మూత పెట్టేసుకొని తీసేసుకుంటే పైకి ఇలా లైట్గా ఆయిల్ వచ్చేస్తుంది చూసారా అండి. అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తే మనకి ఇప్పుడు మొత్తం ముక్కలన్నీ మగ్గిపోయినాయి చూసారా అండి. మగ్గిపోయి లైట్గా బబుల్స్ వస్తున్నాయి కదా, అప్పుడు మనకి నీరంతా ఆవిరైపోయినట్టు అర్థం అండి. సో నీరంతా అట్లా ఆవిరైపోయిన తర్వాత పైకి ఆయిల్ వచ్చేసింది లైట్గా. అలా ఆయిల్ వచ్చేసిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ మంచిగా అయితే కూల్ అవ్వాలండి. కూల్ అయిపోయేలోపే ప్రాసెస్ చూసేద్దాం. సో ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్న దినుసులు ఉన్నాయి కదండి, ఆ దినుసులు అనేవి మిక్సీ జార్లో వేసేసుకోండి.
చూసారండి దోరగా ఫ్రై చేసుకుంటే ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇప్పుడు దాంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టయితే సాల్ట్ వేసుకోండి. ముందు వేశారు కదా సాల్ట్, సో చూసుకొని వేసుకోండి ఇక్కడ. సో దాంట్లోనే ఒక 6-7 వెల్లుల్లి అయితే వేసుకోండి. కరెక్ట్గా 6-7 వెల్లుల్లి అండి, అంతకన్నా ఎక్కువ వేయొద్దు తక్కువ వేయొద్దు. సో ఇప్పుడైతే మంచిగా కచ్చా పచ్చగా అయితే మిక్సీ పట్టేసుకున్నాం. ఎందుకంటే మళ్ళీ దోసకాయ వేసినప్పుడు మిక్సీ వేస్తాం కాబట్టి ఈవెన్గా ఉంటుంది. సో అలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకొని ఒకసారి హ్యాండ్తో మొత్తం సెట్ చేయండి. సెట్ చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న దోసకాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర పదార్థం అయితే మొత్తం మిక్సీ జార్లో వేసేయండి. వేసేసి వాటర్ అయితే అస్సలు వేయకండి. సో ఇప్పుడు కచ్చా పచ్చాగా బ్యాక్ సైడ్ అయితే బ్లెండ్ చేయండి. మిక్సీ అనేది బ్లెండ్ చేసేస్తే మనకు చూసారంటే టెక్స్చర్ ఎలా వచ్చిందో సేమ్ అలానే రావాలి, రోట్లో నూరినట్టు. సో ఇప్పుడు అది ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాం. ఇప్పుడు తాలింపు పెట్టేసుకున్నాం. తాలింపు కోసం ఒక బాండీ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి అండ్ పోపు దినుసులు వేసుకోండి. ఇప్పుడు దినుసులు అండ్ ఎండుమిర్చి అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి చూసారా అండి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇప్పుడు ఫ్లేమ్ను ఆఫ్ చేసేసి దాంట్లో కరివేపాకు అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఆ వేడికి కరివేపాకు అనేది వేగిపోతుంది. సో కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చళ్ళలో వేసేసి దించేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ భోజనాల్లో పెట్టే దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే ట్రై చేయండి. నేను ప్రతిసారి అయితే ముక్కలు పచ్చడి చేస్తానండి, బట్ ముక్కల పచ్చడి కన్నా ఇదైతే ఇంకా టేస్ట్ బాగుంది. ఎందుకంటే మనం దోసకాయ పచ్చడిలో గింజలు వేసాం కదండి, ఆ గింజల వల్ల ఇంత మంచి టేస్ట్ వచ్చిందేమో. చాలా చాలా బాగా కుదిరిందండి. ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టయితే ట్రై చేయండి. చాలా సింపుల్గా కూడా ఉంది కదా. ఈ దోసకాయ పచ్చడి పప్పులో నంచుకుంటే అంత బాగాలేదండి. విడిగా ఈ ఒక్క దోసకాయ పచ్చడి పక్కన కాంబినేషన్గా బాయిల్డ్ ఎగ్ అయితే పెట్టుకోండి. చాలా చాలా బాగుంటుంది రెండు కాంబినేషన్. ఎప్పుడైనా ఏ పచ్చళ్ళలో అయినా బాయిల్డ్ ఎగ్ అన్న ఆమ్లెట్ అయినా చాలా చాలా మంచి కాంబినేషన్ అండి. మేమైతే బాయిల్డ్ ఎగ్తో అయితే ఈ రెసిపీ ఎంజాయ్ చేసేసాం. సో మీరు కూడా ఇంట్లో వాళ్ళకి ఇలా దోసకాయ పచ్చడి అయితే ట్రై చేసి పెట్టండి. దోసకాయ నచ్చని వాళ్ళు కూడా ఈ పచ్చడిని తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. Thank you so much for watching and take care. Bye bye.